హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంద్రప్రస్థ. ఇంటిని అందంగా తీర్చిదిద్దడం కోసం మా ఇంద్రప్రస్థ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే కిచెన్లో చిన్ని డీప్ క్లీనింగ్ అండ్ మిర్రర్ క్లీనింగ్ అయితే చూపిస్తానండి. చాలా యూస్ఫుల్ అనమాట. మనకి బాత్రూమ్స్లో ఇలా మిర్రర్స్ మీద వాటర్ పడి అంతా కూడా మరకలు అవుతాయి కదా, అవి పోవడం చాలా కష్టం అనిపిస్తుంటుంది. కొంతమంది డైలీ కడుగుతుంటారు, కొంతమంది వీలు కాదనమాట. అందరికీ ఒకేసారి వీలు కాదు కదా, అందుకని చెప్పి ఈరోజు 2 రకాలుగా అయితే చూపిస్తానండి. మనం రెగ్యులర్గా క్లీన్ చేసుకునే వాళ్ళకైతే, అంటే వీక్లీ వన్స్ అలా క్లీన్ చేసుకునే వాళ్ళకైతే ఇలా రీయూజబుల్ టిష్యూ ఉంటుంది కదా, దాని మీద కొంచెం విమ్ లిక్విడ్ అండ్ వాటర్ వేసేసుకొని ఇలా రుద్దేశామంటే మరకలు అనేవి పోతాయండి. కొంచెం అంటే మనము స్క్రబ్బర్ లాంటిది ఏదైనా తీసుకొని రుద్దామనుకోండి, మళ్ళీ దాని మీద గీతలు పడతాయి. అలా కాకుండా స్మూత్గా ఉండే టిష్యూ అయితే యూజ్ అనమాట. ఇంకా కొంచెం మంత్లీ వన్స్ క్లీన్ చేస్తుంటాం కదా, అంటే బాగా హార్డ్గా ఉంటాయి, ఒక్కొక్కసారి కుదరకపోద్ది, మనకి క్లీన్ చేయటం కుదరదు. అలాంటప్పుడు ఎక్కువ రోజులు ఉంటే ఏంటంటే ఇవి కొంచెం హార్డ్ అయిపోతాయి. అలాంటప్పుడు ఏంటంటే మనకి ప్యారీవేర్ గ్లో ఉంది కదండి, ఇంతకుముందు ట్యాప్లు క్లీన్ చేశాను నేను, ఇంకా అలాగే షింక్ దగ్గర గ్రానైట్ మీద క్లీన్ చేశాను, బాగా గారపట్టి ఉన్నదాన్ని. ఆ ప్యారీవేర్ గ్లో కొంచెం వేసుకొని ఈ టిష్యూ మీద వేసి ఒకసారి మొత్తం గట్టిగా రబ్ చేశానండి. ఈ మరకలు అయితే పోవట్లేదనమాట, సోపు వాటర్ అన్నీ కలిపి పడతాయి కాబట్టి బాగా హార్డ్గా ఉన్నాయి. అందుకని చెప్పి కొంచెం గట్టిగానే 1-2 సార్లు తుడిచేసి తర్వాత మామూలు టిష్యూ తోటి తుడిస్తే అది క్లీన్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ కట్ చేస్తే కిచెన్ చిమ్నీ అండి. అందరమీ చిమ్నీలు పెట్టుకుంటాం కదా, విండోస్ పక్కన కాకుండా ఇలా చిమ్నీస్ పెట్టుకున్నప్పుడు ఈ చిమ్నీస్కి మనకి ఇదిగోండి ఆ ఆయిల్ అంతా కూడా లాగేసుకొని బాగా ఆయిల్ పట్టేస్తుంది. ఇది అంత ఈజీగా పోదండి. ఇంకా అలాగే ఈ సైడ్లో మనకి స్టవ్ పైన ఇలా కబోర్డ్స్ ఉంటే వాటి మీద కూడా ఆయిల్ మరకలు పడుతూ ఉంటాయి కదా. ఈ ఆయిల్ మరకలు ఏంటంటే మనం ఫ్రీక్వెంట్గా క్లీన్ చేసుకోకపోతే అవి హార్డ్ అయిపోయి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంటాయి. చూడటానికి కొంచెం ఎవరన్నా వస్తున్నా కానీ మనం ఏంటంటే రెగ్యులర్గా క్లీన్ చేస్తుంటాము, చేసినా కానీ ఆయిల్ మరకలు అనేవి పోవండి. అలాంటప్పుడు ఏంటంటే ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే కొంచెం మనకి చూడటానికి నీట్గా ఉంటుంది, మరకలు కూడా త్వరగానే అంత ఎక్కువ కష్టపడకుండా పోతాయి. ఇప్పుడైతే చిన్నది చూపించాను కదా, ఇదంతా కూడా బాగా ఆయిల్ పట్టేసింది. దీన్ని ఏంటంటే నేను ముందు ఓపెన్ చేసేసాను, చిమ్నీకి ఉన్న ప్లేటు రిమూవ్ చేసేసుకొని దీనికి ఒకసారి వాటర్తో తడిపేసి సిఫ్ అండి, మనకి సిఫ్ క్రీము దొరుకుతుంటుంది బయట సూపర్ మార్కెట్లో అన్నిట్లో కూడా సిఫ్ దొరుకుతూ ఉంటుంది, దాన్ని తీసుకున్నాను. అలాగే విమ్ లిక్విడ్ అనమాట, ప్రిల్ కానీ డిష్ వాష్ లిక్విడ్, మనము విమ్ వాడితే విమ్, ప్రిల్ అయితే ప్రిల్, ఏ లిక్విడ్ అయినా పర్లేదన్నమాట. డిష్ వాషింగ్ లిక్విడ్ అనమాట ఇది. అది కొంచెం వేసుకొని ఈ స్క్రబ్బర్ అండి, మనం దీని మీద కొంచెం హార్డ్ స్క్రబ్బర్ అయినా వాడవచ్చు, బట్ మరకలు పడతాయి, ఎందుకు గీతల్లాగా పడతాయి వద్దు అనుకుంటే ఇలా లైట్ స్క్రబ్బర్ తోటైనా రుద్దొచ్చు. నాకైతే కొంచెం కష్టంగానే అనిపించిందండి, బాగా పట్టేసింది. ఇంకా ఇటు మధ్యలో ఏంటంటే నాకు చిన్న లైన్స్ లాగా ఉందన్నమాట. ఇదిగోండి ఈ గ్యాపుల్లో స్క్రబ్బర్ అనేది పోవట్లేదు. దానికోసం ఏంటంటే ఇది మెటల్ బ్రష్ అంటాము, మామూలు టూత్ బ్రష్ కాదండి, మెటల్ బ్రష్లు దొరుకుతున్నాయి అన్నమాట. మనకి అమెజాన్లో కూడా ఉన్నాయి ఈ మెటల్ బ్రష్లు. ఇవి ఏంటంటే గట్టిగా ఈ ఆయిల్ స్ట్రెయిన్స్ అంటే ఆయిల్ మరకలు కానీ ఇట్లాంటి వాటికి కొంచెం కార్నర్స్లో వాటికి పోవడానికి బాగా పట్టుకున్న జిడ్డంతా కూడా ఈ బ్రష్లు అయితే బాగా క్లీన్ చేస్తున్నాయి. కొంచెం టైం తీసుకుంటుందండి ఇది. మనం ఏంటంటే చిమ్నీలు రెగ్యులర్గా క్లీన్ చేయం కదా, అవి తీయటాలు పెట్టడాలు. ఇదిగోండి ఆ మధ్యలో గ్యాప్లో చాలా జిడ్డు అనేది ఉంది, అదంతా కూడా మనకి చూడటానికైతే ఇదిగోండి లైక్ బబుల్గమ్ లాగా సాగుతూ ఉందన్నమాట. ఇదంతా కూడా ఆయిల్ అండి, మనము తాలింపులు వేసినప్పుడు ఇంకేమైనా వండుతున్నప్పుడు కూడా ఆయిల్ పైకి ఎవాబరేట్ అయిపోతుంటుంది కదా, ఆ ఆయిల్ అంతా కూడా ఇలా ప్లేటుకు పట్టేసి అసలు చాలా కష్టంగా అనిపించింది. ఇంకా స్క్రబ్బరు ఇదంతా కూడా పనిచేయదని చెప్పి డైరెక్ట్గా పోసేసానండి. సిఫ్ అయితే డైరెక్ట్గానే పోసేసాను నేను. డైరెక్ట్గా పోసేసి ఇదిగోండి ఈ మెటల్ బ్రష్ తోటి మధ్యలో అనమాట లైన్స్కి మధ్యలో
చిన్న అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా ఉంటుందండి. చిన్ని కొంతమందికి వెడల్పు ఒకటే ప్లేట్ లాగా ఉంటుంది. బట్ నాకైతే ఇదిగోండి ఇలా మధ్య మధ్యలో గ్యాప్ ఉందన్నమాట. చిన్న చిన్న లైన్స్ లాగా ఉంది. అది మనం పెట్టించుకునే చిన్నీని బట్టి ఉంటుంది. బట్ ఏదైనా కానీ ఈ ప్లేట్ అయితే తీస్తామండి. ప్రతి ఒక్కళ్ళం కూడా తీసి క్లీన్ చేసుకుంటాం అనమాట మంత్లీ వన్స్. రెగ్యులర్గా అయితే తీయలేమండి, ఎవరు కూడా తీయరు. బట్ మంత్లీ వన్స్ అయినా కానీ ఇలా తీసి క్లీన్ చేసుకోకపోతే ఇదైతే కొన్ని రోజులకి పాడైపోయేటట్టు అనిపించిందండి నాకు. ఇంకా ఫైనల్గా ఆ బ్రష్ కూడా అంటే కార్నర్స్లో కొద్దిగా ఆగినట్టు అనిపించింది. ఒక చిన్న స్క్రూ డ్రైవర్ లాంటిది తీసుకొని అదంతా ఒక పక్కకు వచ్చేసింది అనమాట. ఆ మెటల్ బ్రష్ తోటి రుద్దుతుంటే ఇదిగోండి ఒక పక్కకు వచ్చేసింది. దాన్నంతా కూడా ఈ స్క్రబ్బర్ మనం ఈ చిన్నది ఇది ఉంది కదా స్క్రూ డ్రైవరు, దాంతో తీస్తూ ఉన్నాను. అసలు బబుల్ గమ్ లాగా సాగుతుందండి. నాకైతే చూడటానికి ఏదో కొంచెం జెల్లీ టైప్లో పట్టుకోవడానికి ఇరిటేషన్కి కూడా అనిపించింది. ఫైనల్గా ఎట్లో మొత్తానికైతే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడి దీన్ని అయితే నీట్గా క్లీన్ చేసేసాను. చాలా బాగుందండి ఇప్పుడైతే మాత్రం. ఫస్ట్ చూసారు కదా ఫస్ట్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది మీకు పైన పిక్ యాడ్ చేస్తాను, చూడండి ఒకసారి. కానీ చాలా ఆయిల్ పట్టేసి చాలా కష్టంగా ఉందండి. కొంచెం ఫ్రీక్వెంట్గా ఎక్కువ వంటలు చేసేవాళ్ళు అయితే మాత్రం ఫ్రీక్వెంట్గా మంత్లీ ట్వైస్ అంటే 15 డేస్కి ఒకసారి అయినా కానీ ఈ ప్లేట్ తీసి క్లీన్ చేసుకుంటే మంచిది. ఇంకా చిన్ని చుట్టూరు బయట వైపు కానీ అలాగే సైడ్ మిర్రర్స్ కబోర్డ్స్కి ఉన్న మిర్రర్స్ కానీ క్లీన్ చేయడానికి మామూలు ట్యాప్ వాటర్లో కొంచెం విమ్ లిక్విడ్ అలాగే సిఫ్ వేసేసాను. సిఫ్ వేసి ఈ లైట్ స్క్రబ్బర్ తోటి రుద్దేస్తున్నాను అనమాట. ఈ పైన కూడా ఇదిగోండి ఇదంతా కూడా మనకు అసలు పట్టేస్తుందండి. ఆయిల్ అలా పేరుకుపోద్ది అనమాట. ఆయిల్ మరకలు పడేసి ఆయిల్ చిందినట్టు వచ్చేసి దానిపైన డస్ట్ పేరుకుంటుంది. ఇదిగోండి మనం చేతితోటి ఇలా గీరుతుంటే వస్తుందన్నమాట. ఈ రుద్దేటప్పుడు కూడా స్క్రబ్బర్ మనకు అస్సలు మూవ్ అవ్వట్లేదు. కొంచెం కిందకు వస్తుంటే కింద అయితే ఇది క్లీన్ చేసేటప్పుడు ఏమీ వంట అయితే పెట్టుకోవద్దండి. స్టవ్ పైన గిన్నెలు లాంటివి ఏం పెట్టవద్దు, ఎందుకంటే ఈ వాటర్ కొంచెం దాంట్లో పడుతుంటాయి. అందుకని వంట అంతా అయిపోయిన తర్వాత ఇది క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా పోతుంది, బాగా యూజ్ అవుతుందండి మనకి. ఆ జిడ్డు అనేది ఇదిగోండి మొత్తం మనము రుద్దుతుంటే బాగా హార్డ్ అనిపిస్తుంది అనమాట. అంటే ఆయిల్ పట్టేసి ఒక సైడు మనము క్లీన్ చేసిన దానికి నల్లగా ఉంది, క్లీన్ చేయండి తెల్లగా ఇలా పేరుకున్నట్టు ఉందన్నమాట. ఇప్పుడు వాడే ఏ ఆయిల్స్ అయినా కానీ ఇలా పైన అయితే జిడ్డు పట్టేస్తున్నాయి. ఇదిగోండి నాకైతే మొత్తం క్లీన్ చేస్తుంటే ఆ స్క్రబ్బర్ అంతా కూడా నల్లగా అయిపోతుందండి జిడ్డుకి. మొత్తం మనకి అర్థమైపోద్ది అనమాట అక్కడ జిడ్డు ఉందా లేదా అనేది. స్క్రబ్బర్ తోటి రుద్దుతుంటే ఈజీగా మూవ్ అయిపోయింది అనుకోండి స్క్రబ్బరు, ఇంకా జిడ్డు అంతా పోయినట్టు. అలా మూవ్ అవ్వకుండా కొంచెం హార్డ్గా ఉంటే అక్కడ ఇంకా జిడ్డు ఉంది, ఇంకొకసారి క్లీన్ చేసుకోవచ్చండి. అంటే ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఇంకా కింద వైపు కూడా లోపల అంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను. మనము ఆ వస్తువులు ఎంత నీట్గా పెట్టుకుంటే వాటి లైఫ్ అనేది అంత ఎక్కువ రోజులు వస్తుందండి. ఇదిగోండి చిన్ని పై పార్ట్ వరకు క్లీన్ చేస్తే ఇలా ఉన్నాయన్నమాట. ఆయిల్ అంతా కూడా వాటర్ అన్నీ కూడా నల్లగా వచ్చేసి ఉన్నాయి. ఇంకా ఇవి తీసేసి మామూలు రెగ్యులరు స్క్రాచ్ బైట్ స్క్రబ్బర్ తోటి ఒకసారి మంచినీళ్ళతోటి జాడిచ్చేసి మళ్ళీ కూడా అది తుడిచేస్తున్నాను. ఈ ఆయిల్ మరకలు చూడటానికి అంత ఎక్కువలాగా అనిపించదు కానండి, మనము క్లీన్ చేసేటప్పుడు అయితే బాబోయ్ చాలా హార్డ్గా ఉంటున్నాయండి. ఎంత క్లీన్ చేసినా కానీ ఎక్కడో చిన్న మరకలైన కనిపిస్తూ ఉంటాయి. కొంచెం రెగ్యులర్గా క్లీన్ చేసుకున్నా కానీ అక్కడక్కడ మనకి ఆయిల్ మరకలు కనిపిస్తూ ఉంటే కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇంత క్లీన్ చేస్తున్నా ఇంత డస్ట్ ఎలా వస్తుందా, ఇంత ఆయిల్ ఎలా పేరుకుంటుందా అని. కానీ మనం వేసే ఆయిల్లో సగం ఈ చిమ్నీ మీద ఉందేమో అని నాకు డౌట్ అండి. ఎందుకంటే మన వంటలో వేసే ఆయిల్లో దాదాపు 50% నాకు ఈ చిమ్నీ మీదే కనిపించింది. అంత ఆయిల్ ఉందన్నమాట జిడ్డు పట్టేసి. ఏంటి నేను ఇంత ఆయిల్ వాడుతున్నానా అనుకుంటున్నాను. ఇదిగోండి మొత్తం అయితే కంప్లీట్గా తుడిచేసాను. ఇంకా చిమ్నీ వరకు తుడిచేసుకొని
మనము తీసిన షీట్ ఆ ప్లేట్ ఉంటుంది కదా, యాజ్ ఇట్ ఈజ్గా ఫిక్స్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇదంతా కూడా కొంచెం జాగ్రత్తగా తీయాలండి, ఎందుకంటే మనం అది ఎలక్ట్రికల్ది కాబట్టి స్విచ్ ఆపేసుకొని చూసుకొని జాగ్రత్తగా తీసి ఇంకొకసారి మొత్తం తడి కూడా లేకుండా ఫిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెంసేపు ఆరబెట్టి ఆ తర్వాత ఫిక్స్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే చూడటానికి చాలా నీట్గా కనిపిస్తుంది కదా. ఇంకా సైడ్ కూడా ఆ మిర్రర్స్ ఇందాక చెప్పాను కదా, వాటర్లో కొంచెం విమ్ లిక్విడ్ అలాగే సిఫ్ వేసేసి ఈ సైడ్ మిర్రర్స్ అంతా కూడా తుడిచేస్తున్నానండి. చాలా యూస్ఫుల్ అనమాట. సిఫ్ క్రీము విమ్ లిక్విడ్ కలిపేసి మనము ఈ క్లీనింగ్లో అయితే ఆ మెయిన్ ఆయిల్ మరకలకైతే పోతుందండి. సిఫ్ క్రీము నాకు బాగా యూజ్ అవుతుంది, అందుకని మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు ఎలాంటి క్లీనింగ్ వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ మీకు కావాల్సిన టిప్స్ అయితే వీడియోస్లో షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడింది అనుకుంటున్నానండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.